నీ ప్రతిష్ట అర్పణ అన్నిటిలోనూ తొలిచూలు వాటన్నిటిలోనూ మొదటి, ప్రథమ ఫలములన్నిటిలో మొదటి. ఇక్కడ బాగా వినండి. నీ కుటుంబానికి ఆశీర్వాదం కలగాలంటే నీవు ముందుగా పిసికిన పిండి ముద్దను యాజకులకు ఇవ్వాలి. చప్పట్లు కొట్టండి. ఇప్పుడు చెప్పండి, నా కుటుంబానికి ఆశీర్వాదం రావాలంటే, చెప్పు తల్లి నక్షత్రాలమ్మ చెప్పు, నా కుటుంబానికి ఆశీర్వాదం వద్దా? చెప్పండి మరి. నా కుటుంబానికి ఆశీర్వాదం రావాలంటే నేను మొదట పిసికిన పిండి ముద్ద యాజకులకి ఇవ్వాలి, మందిరంలోకి తేవాలి. అంతే, ఏమి లేదు. 2 ఇవ్వమనలా, 3 ఇవ్వమనలా, 10 ఇవ్వమనలా. ఇవ్వమంటే తప్పు అన్న క్వశ్చన్ వేయచ్చు. ఎన్ని ఇవ్వమన్నాడు చెప్పెన్ని? 1. ఎప్పుడుది? చివరిది మిగిలింది. ఎంగిల్ చేసింది, సర్దిపడింది. నైవేద్యంలో పులిసింది ఇవ్వకూడదంట, పులిసింది ఫ్రిడ్జుల్లో పెట్టుకున్నాయి. ఇక ఎవరో తినడానికి లేక తీసుకొచ్చి ఇసిరేయండి. అట్లా అనలా దేవుడు. మొదటిది. అప్పుడు నీకేమొచ్చింది చెప్పండి, ఏమొచ్చింది? మనం ఏం చేస్తాం? ఆశీర్వదించు, 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 దీవించు, దీవించు. ఆశీర్వదించడానికి దేవుడు ఒక పద్ధతి పెట్టాడు. ఆ పద్ధతి చెయ్యాలి. ఆ పద్ధతి చెయ్యాలి. ఏం చేయాలి? మొదట పిసికిన పిండి ముద్ద దేవుని మందిరానికి లేకపోతే యాజకుల దగ్గరికి యెహోవాకు అర్పణగా అర్పించాలి. మీరు ఎప్పుడైనా ఎందుకు చూడాల? టిఫిన్ కొట్లు, హోటల్స్, సెంటర్లకి, అన్యులకి ఎక్కడైనా చూడండి, మొదట ఇడ్లీ ఏడ పెడతారు? వాళ్ళ వాటి ఎదుట మొదటి ఇడ్లీ, మొదటట్టు. అరే చూడరేంది నాకల్లి మొదటట్టు. మొదటట్టు ఆడ పెడతారు? తీసి దిష్టు తీసి ఆడే కింద పడేసి అందరు తొక్కుతూ ఉంటారు. మొదటట్టు, మొదటి ఇడ్లీ. సరే, హోటల్కి వెళ్తే మొదటి రైస్ ప్లేటు కూరలతో సహా ఆడ పెడతారు? వాళ్ళ వాటి ఎదురు పెట్టుకుంటారు. ఫస్ట్ ఫుడ్ మెటీరియల్ అంతా సాతాను తింటుంది. అన్నయ్య ఇదంతా పాత నిబంధన, తూచి తప్పు, కొత్త నిబంధనలు అసలు లేదు, మీరు ఇది తీసుకోవటానికి చెబుతున్నారు అంటారు కొంతమంది జ్ఞానులు అంటారు కదా, పరిసయ్యులు. రోమా 11:16. ముద్దలో మొదటి పిడికెడు పరిశుద్ధమైనదైతే ముద్దంతా పరిశుద్ధమైందే. చదువు. వేరు పరిశుద్ధమైతే కొమ్మలన్నీ పరిశుద్ధమే. చప్పట్లు కొట్టండి. ఇప్పుడు పౌలు గారు చెబుతున్నారు, ముద్దలో మొదటి ముద్ద పరిశుద్ధమైతే ముద్దంతా పరిశుద్ధమైతే. ముద్దంతా పరిశుద్ధమైందంట. మొదటి ముద్ద ఇక్కడ ఉందా? నేనేమన్నా రాశానా? ఫ్రాంక్లిన్ ఏడుంది? మొదటి ముద్ద ఏమవ్వాలి?
పరిశుద్ధం అవ్వాలంటే ఏం చేయాలి? యెహోవాకు ప్రతిష్టార్పణగా అర్పించాలి. ఎక్కడ తేవాలి? మందిరానికి తేవాలి. ఎవరికి ఇవ్వాలి? యాజకులకి ఇవ్వాలి. అప్పుడు ఏమైద్ది? ఆహారం పరిశుద్ధమైద్ది. బాగేనండి. ఒకటి, మొదట పిసికిన ముద్ద ఆశీర్వదించబడాలంటే, మొదట పిసికిన ముద్ద పరిశుద్ధం అవ్వాలంటే దేవుడు ఏం చేయాలో చెప్పాడు. చప్పట్లు కొట్టండి, హల్లెలూయా. మనోళ్ళు ఏం చేస్తారంటే దాన్ని యెహోవాకు అర్పించకుండా యేసయ్యకు ఒక బొమ్మ పెట్టి బొమ్మ ఎదురు పెడతారు. అది విగ్రహారాధన. యేసయ్య బొమ్మ అయినా, మరియమ్మ తల్లి బొమ్మ పెట్టి విగ్రహారాధన ఎదురు పెడతారు. అది విగ్రహారాధన. దాంట్లో శాపం ఉంది. లేదు, మా తాతయ్య చచ్చిపోయాడు, మా నాన్న చచ్చిపోయాడు, మా అమ్మమ్మ చచ్చిపోయింది, మా వాళ్ళు చచ్చిపోయారు, అమ్మా నాయన అయ్యో నువ్వు గుర్తుకొస్తున్నావు అని చెప్పి వాళ్ళకు పెడతారు. ముద్దంతా శాపమై, మొదటి ముద్ద శాపమైతే ముద్దంతా ఏమైతే? కొండంతా శాపమే. ఆ శాపగ్రస్తమైన తింటారు. కాబట్టి మన కుటుంబాలు ఆశీర్వదించబడాలంటే, మనం వండింది పరిశుద్ధం అవ్వాలంటే యెహోవా మందిరానికి తేవాలి, యాజకుల చేతిలో పెట్టాలి. అప్పుడు ఆశీర్వాదం ఉంటుంది, పరిశుద్ధత ఉంటుంది. ఆమేనండి, హల్లెలూయా. ఏం ఆశీర్వాదం అన్నా? యేసయ్యని నమ్ముకుంటే తినటానికి కూడా తినలేదు. మాకు అన్యులు చూడు, డాబాలు కడుతున్నారు, కార్లు కడుతున్నారు, బిల్డింగులు కడుతున్నారు, అపార్ట్మెంట్లు కడుతున్నారు, ఎంత డబ్బు ఉందో వాళ్ళకి అని అన్నారు. వాళ్ళకి అన్ని రోగాలు కూడా ఉన్నాయి, వాళ్ళకి అన్ని శాపాలు కూడా ఉన్నాయి. ఒక 13వ వార్డులో ఒక కొట్టు ఉంటుంది, కలకల్లాడుతూ ఉండేది. నేను ఈ ఊరికి సేవకు వచ్చినప్పుడు దాసన్నే పాపం చాలా పరిచర్య చేశాడు మందిరానికి. ఈ ఊరిలో ఫస్ట్ లడ్డు నేను తినింది ఆయన చేతుల మీదగానే. నిజం, బ్లాండీనా తెచ్చి లడ్డు బాక్స్ ఇచ్చి వెళ్ళింది. అప్పుడే నేను ఈ ఊరిలో అది తింటాం పుట్టినరోజుకి. అప్పుడు ఆ కొట్టు పరిచయం చేశాడు. ఆ కొట్టులో వాడుకుంటా ఉన్నాం, కట్టుకుంటా ఉన్నాం, తర్వాత అలా వస్తూ ఉన్నాం. తర్వాత మానేసాం, మౌనంగా ఉన్నాం. కొంతకాలానికి 1 సంవత్సరం క్రితం నన్ను వాళ్ళు పిలిచారు ఫోన్ చేసి. ఎవరి ద్వారా నెంబర్ తీసుకున్నారు. పోయాను. వాళ్ళ ఇంట్లో వాళ్ళ అబ్బాయి మంచంలో పడి ఉన్నాడు, కాళ్ళు చేతులు అన్నీ ఇరిగిపోయాడు, నోరు పక్కకి వెళ్ళింది, ఫిట్స్ వచ్చినట్టు. భార్య, యవ్వనస్తుడైన భర్త ఎదురు అలా ఉంటే ఎట్లా ఉంటుంది? ఏడుస్తూ ఉంది భార్య, తల్లి ఏడుస్తుంది, తండ్రి ఏడుస్తున్నాడు. ఇంకొక కొడుకు పిల్లలు లేరు, ఇప్పుడు పుట్టారో లేదు నాకు తెలియదు, పిల్లలు లేరు. సరే అమ్మ బాధపడొద్దు, ప్రార్థన చేస్తానంటే ఎంతో డబ్బు నాకు సరిగ్గా తెలియదు కానీ 70 లక్షలు పోయినాయి అంట ఒక యాక్సిడెంట్లో. నైజాం తెలంగాణ వాళ్ళని కారు యాక్సిడెంట్లో గుద్దాడు కొడుకు, వాళ్ళు స్పాట్ డెడ్. వాళ్ళు ఎమ్మెల్యే దగ్గర పంచాయతీ పెట్టారు. పంచాయతీ చేసిన వాళ్ళు ఇన్ని లక్షలు తీసుకున్నారు, వాళ్ళకి ఇన్ని లక్షలు ఇచ్చారు కేసు లేకుండా. ఎన్ని రోజులు కష్టపడితే 70 లక్షలు 50 లక్షలు వస్తాయి? అర్థమైందా? ఎన్ని రోజులు కష్టపడాలి? ఎంత వ్యాపారం అన్నా ఎన్ని రోజులు కష్టపడితే 70 లక్షలు 50 లక్షలు వస్తాయి? వాళ్ళు ఏడుస్తున్నారు, రొమ్ము కొట్టుకుంటా. ఏందయ్యా ఈ శాపం అన్నారు. మాకేందయ్యా ఈ శాపం? నేను బయటకు వచ్చి అనుకున్నా, యేసయ్యా నువ్వు నిజంగా నన్ను ఆశీర్వదించావు అనుకున్నా. చూడండి వాళ్ళ శాపాలు.
పాత ఊర్లో కోంటోళ్ళ కుటుంబం, వాళ్ళ ముస్లింలు, ఇటు కోంటోళ్ళ కుటుంబం, 3 అంతస్తుల ఇల్లు. ఆమె ఏడుస్తూ ఎత్తుక్కుంటా నా దగ్గరికి వచ్చింది. మీకు తెలుసు, తెల్లగుంటుంది. ఏందమ్మా అన్న, ఎవరో నీ గురించి చెప్పారు, నువ్వు మా ఇంటికి వచ్చి ప్రార్థన చేయాలి, మా ఇంటి పరిస్థితి బాగాలేదా. వెళ్ళా, ఏదో గుడిసె అనుకున్నా, 3 అంతస్తుల ఇల్లు, పాలిష్ రాళ్ళతో ఉంది, తలుపే 1,50,000 అంట. ఇంట్లోకి వెళ్ళి తలుపేసి అలానే కాళ్ళ మీద పడి ఏడుస్తున్నామా, అమ్మ నువ్వు నా కాళ్ళు పుట్టుకోకూడదు, దేవుడి కాళ్ళు పుట్టుకొని, నేను అలుపుడిని, చెప్పేంది నీ సమస్య. నా భర్తకి లివర్ పసికరలైనవి, అది గడపడి ఉన్నాడు. 1 నేనే ఎత్తేస్తున్నా, 2 నేనే ఎత్తేస్తున్నా, 5 ఏళ్ల నుండి ఆయన లెగవట్ల. నా బాధ ఎవ్వరికి చెప్పుకోలేకపోతున్నానని ఆ యవ్వన భార్య ఏడుస్తుంది రొమ్ము పగిలేలా. నేను అనుకున్నా, నిజంగా నన్ను ఆశీర్వదించావయ్యా నువ్వు అనుకున్నా. మేడి పండు చూడు, పొట్ట ఇప్పి చూడు. ఒక ఆమె ఫోన్ చేస్తుంది నాకు, కోంటోళ్ళ ఆమె, నా ఇల్లు కోంటోళ్ళలో ఒక ఆయన్ని ఉంచుకుంది, వాళ్ళు అక్రమ సంబంధం జరుపుతున్నారు. ఆ అక్క మన అక్క, మంచి అక్క, నాకు ఫోన్ చేసింది. ఏందమ్మా అన్న, అయ్యా నన్ను చేరదీశాడు, నాకు అన్యాయం చేశాడు. ఇది సార్ నేనేం చేస్తా, పాస్టర్ గారిని అలాంటి వాటిలో నన్ను దోర్చకూడదు, ప్రార్థన చేస్తా, పాపం వద్దమ్మా, పాపం చేస్తే తప్పు, నీ భర్త జోలి, వేరే వాళ్ళ భర్తల జోలికి పోగాక అని చెప్పి ఫోన్ పెట్టేసి, తర్వాత ఆలోచించి ఆ అక్కని అడిగి ఏమైంది అక్క అని. డబ్బులన్నీ ఆస్తులన్నీ ఆమెకే పెట్టాడు. అంతేకాదు ఆమె ఆయన కిడ్నీ కూడా అమ్ముకుందంట, కిడ్నీ అమ్మిందంట. అదేందో గోళీలాగా కిడ్నీ లేదు ఆయనకి, డబ్బులు ఉన్నాయి, ఏమి లేదు, ఏమి లేదు. వేరక్క నిద్ర వచ్చింది, అది చేది, ఏమి లేదు, కిడ్నీ లేదంట. నేను అనుకున్నా, నాకు ఇచ్చింది దొంగల పాలుగా అట్లా, వాళ్ళకి ఇచ్చింది దొంగల పాలు అవుతుంది. నా దేవుడు నన్ను ఆశీర్వదించాడు. మీకు అర్థమైందా? మేడి పండు చూడు, పొట్ట ఇప్పి చూడు. మనం ఏం చేస్తాం తెలుసా? అదిగో అపార్ట్మెంట్, అదిగో కార్లు, అయిగో డబ్బులు, అయిగో వ్యాపారాలు. ఏ చెట్టుకు అంత గాలి. తృప్తి లేని జీవితమే శాపకర, సంతృప్తి ఇంకా కలిగొన్న దానిలో హాయి ఉన్న, లేనిపోని హాని లేదయా. పాడరేంద్ర నాయన ఒక్కళ్ళు కూడా, పిల్లల పాటే కాదు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. శాపం ఏంటిది? శాపం. కనబడని శాపం ఉందో ఇళ్ళల్లో. ఒక ఆమె జ్యూసు బండి పెట్టుకునేది, కళ్ళకల్లాడుతుంది జ్యూసు బండి. మన ఊర్లోని ఇవన్నీ ఎప్పుడు జనాలే, అన్నిలు. ఆమె ఫస్ట్ బాగా పెట్టింది జ్యూస్ బండి, ఫస్ట్ అటువైపు పెట్టింది పాతూర్లు, తర్వాత సెంటర్లో పెట్టి. వాళ్ళ ఆయన ఎప్పుడు మా నాన్నలాగా నల్లన్న దుస్తుల్లో ఉంటారు. నేను మాట్లాడతాక ఏసై గురించి ఒకసారి చెప్పా, నాకు తెలుసు అన్న. అంది ఎలా అన్న? మా అమ్మ ప్రార్థనకి వెళ్తాం. మరి నీకేమమ్మా ప్రార్థనకి వెళ్ళటానికన్నా? వ్యాపారం సాగొద్దన్నా అంది. వ్యాపారం కోసం ఏసై వద్దా అన్న. మౌనంగా ఉంది. ఇక నేను ఎప్పుడు వెళ్ళినా దాక్కుంటుంది, నా ఎదురుకు రాదు, మాట్లాడదు. ఓహో ఏమా, హృదయం దేవుడికి ఇవ్వటం ఏమికి ఇష్టం లేదనుకొని మౌనంగా ఉంటే తాగుతా. ఒకరోజు ఏడుస్తుంది. ఏదాకా కలకల్లా ఆడుతూ ఉంటావు, ఇప్పుడు ఏంది ఏడుతున్నావు అన్న. అన్నా ఎంత కష్టపడుతున్నాను, ఉదయం ఈ వ్యాపారం జరపడానికి 4ంటికి లెగుతాం నేను మా ఆయన. రాత్రి 11 అయితే జ్యూస్ బండి ఇంటికి వెళ్ళి వాళ్ళకి 4 నిజం అది. మరి 4 నుండి జ్యూస్ బండికి కావాల్సిన ఫ్రూట్స్ అన్నీ తెచ్చుకోవాలి.
సరుకులన్నీ తెచ్చుకోవాలి, ఇంటి పని అంతా చేయాలి, మొత్తం చేయాలి, సెంటర్కి వెళ్ళి పెట్టుకోవాలి. 4-11 మేము నిద్రపోయేది 5-6 గంటలేనన్నా. మరి బాగానే సంపాదిస్తున్నావు అక్క, ఏమైందన్నా? అన్న మా ఆయనకు ఒక్క అలవాటు ఉందన్న. ఏం అలవాటు అన్న? తాగుతాడన్నా. ఏం చేశాడన్న? అప్పులు ఇస్తాడన్నా. ఇంకేం చేస్తాడన్నా? అప్పులు తీసుకుంటాడన్నా. ఏం చేస్తాడు? డబ్బులన్నీ చినిగిపోయిన సంచిలో వేసినట్టు పోతున్నాయి అన్న. ఏ సంచి? ఎటు వస్తున్నాయో యేసు ప్రభువు వారు అంటున్నారు తన వాక్యంలో, యెహోవా పట్టణాన్ని కాపాడని ఎల్ల దాన్ని కావలికాయ వారు మేలుకొని ఉంటాం వ్యర్థం. యెహోవా ఇల్లు కట్టని ఎల్ల దాన్ని కట్టువారి ప్రయాస వ్యర్థం. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఆహారం ఇచ్చుచున్నాడు. రేయి మొదటి జామునే లేచి రాత్రి చాలా టైం అయ్యేదాకా కష్టార్జితాన్ని కష్టపడుతున్నారు, అది వ్యర్థమే అన్నాడు. నా ప్రియులు నిద్రపోదంటే ఇచ్చాను అన్నాడు. ఆడ చప్పట్లు కొట్టండి. శాపం ఉంది వాళ్ళ తలల మీద. ఏముంది? శాపం ఉంది. అది హఠాత్తుగా వాళ్ళ ఇళ్ళ మీద పడిద్ది. శాపం అది. నువ్వు ఆశీర్వదించబడాలంటే నీ ప్రతిష్టార్పణలో మొదట పిసికిన పిండి ముద్ద యెహోవా మందిరానికి తేవాలి, యాజకులకు ఇవ్వాలి. అది ఆశీర్వాదం. చప్పట్లు కొట్టండి. అందుకనే కదా మన తల్లులు అదిగో ఆ మొదటి గుప్పిడి బియ్యం, ఆ మొదటి గుప్పిడి తీసి అట్లా వేసి ఆదివారం తీసుకొని వస్తారు. మొదటి గుప్పిడి వండేటప్పుడు ప్రతిరోజు తీసుకొచ్చి ఆడబోతారు. అవి మేమేమో అమ్ముకునే సేవకులు అంటారు, వాళ్ళు దొంగ సేవకులు. ఏనాడు నేను ఆ బియ్యం ఏమి అమ్ముకోను. అవి మేము మా పిల్లలు తిని మీకు మీ పిల్లలకే పెడతాం. నిజం అది. యెహోవా పేరిట, యేసయ్య పేరిట బేదలో దిక్కులేని వారు, అనాథ బిడ్డలు ఆదివారాలు వండి పెడతామండి. అది ఆశీర్వాదం మీకు. ఏంటిది అది? ఆశీర్వాదం. చూడండి మొదటి రాజులు 17-13. అది అవతల కెరీతు వాగు దగ్గరికి వెళ్ళమంటాడు. దాటి వెళ్ళిపోయి కెరీతు వాగు దగ్గర దాగి ఉంటే ఆడ కాకుల చేత ఏలియాని పోషించాడు. దేని చేత? కాకులు. ఏం తెచ్చిన ఈరోజు? ఉదయం సాయంకాలం 2 పూట్ల భోజనమే. ఇప్పుట్లాగా మనలాగా ఎన్ని పూట్ల? ఉపవాసం పెట్టాగా. ఏలియా భోజనం ఇప్పుడు మీకు అర్థం కావట్లా. కాకపోతే మొక్కే లేదు, ఏమీ లేదు, మొక్కలేదు. తర్వాత తింటారులే, భయపడక. దొంగసాటుకి తింటే నేనేం చేయలేను కానీ దేవునికి స్తోత్రం. చూడండి, రొట్టె మొక్క మాంసం తెస్తున్నాయి. ఎప్పుడు అనండి? ఉదయం సాయంత్రం. మధ్యాహ్నం లేదు, రాత్రి లేదు, ఉదయం. అయితేని ప్రార్థన చేసుకున్నాడు. ఈ లోపల వాగు ఎండిపోయింది. దేవుని స్వరం వినపడింది. దైవజనుడా ఏలియా, సాలయ్యా, ఇప్పుడు దాకా నువ్వు తిన్నది, నువ్వు లేచి సారేపతు అని ఊరికెళ్ళు. అక్కడ బేద విధవరాలు ఉంది. సీదోనులోని సారేపతి అనే ఊరిలో ఆ బేద విధవరాలికి నిన్ను పోషించమని చెప్పి అక్కడ పో అన్నాడు. ప్రభువా, రాజుగారి ఇంటికి పంపు, ధనవంతుల ఇంటికి పంపు, ఫ్యామిలీ వన్ ఇంటికి పంపు. ఒక్క బేద విధవరాల దగ్గరికి వెళ్తే ఆమె ఏం పెట్టిద్ది? అయ్యా అని ఆడవల. దేవుడు మాట చెప్పాడని వెళ్ళిపోయాడు ఏలియా. ఈ లోపల ఊరికి వెళ్తే ఊరి ద్వారంలోనే ఆమె పుల్లలు ఏరుతుంది. క్యా కర్తే హే? పుల్లలో ఏరుతుంది. పుల్లలు ఏరుతుంది, కట్టెలు ఏరుతుంది. ఆమెను చూశాడు. దేవుడు చెప్పాడు ఆమె అని. ఆమెను పిలిచాడమ్మా, అయ్యా, అయ్యగారు, పాస్టర్ గారు, ప్రవక్త గారు, వందనాలు, పోయి నీళ్ళు దేపో అన్నాడు. సరేనయ్యా అని వెళ్తుంది. ఆగో, అదే చేత్తో ఒక్క అప్పం, ఒక రొట్టె వేసుకొని తీసుకొని రాపో అన్నాడు. దైవజనుడా, ఏంది?
చాలా రోజుల నుంచి మేము అన్నం తినలా, నీళ్ళు తాగలా. 3.5 ఏళ్ళ నుంచి వర్షం లేదు, మంచు లేదు. దేశంలో కరువు, పెద్ద పెద్ద కుటుంబాలే జరగట్లా. మేము పేదలం. మా తొట్టిలో కొంచెం పిండి అని చెబుతుందామా. పట్టాడు పిండి అని ఉంది. బుడ్డిలో కొంచెం నూనె, ఈ 2 వండి, ఏమి లేవా. ఈ పొలాలు ఎందుకు ఏరుతున్నానంటే, నేను ఇంటికి వెళ్ళి నా పిల్లలకి పెట్టుకొని, నాకు ఒకే ఒక కొడుకు, భర్త లేడు, మేమిద్దరమే తిని చచ్చిపోవాలనుకున్నామన్న. యేసయ్య ఎవరి దగ్గరికి దైవజనులు పంపుతాడంటే, కరువులో ఉన్న వాళ్ళ దగ్గరికి. ఎందుకు వాడతారు చప్పట్లో? పేదల దగ్గరికి. ఎవరి దగ్గరికి? కరువులో చచ్చిపోతాం అని అందామా. ఏమంది? 12 వచనం 3వ లైన్లో ఉంది, చావక ముందు అంది. అంటే ఇంకేమి లేదు, అది తినకపోతే చచ్చిపోతారు వాళ్ళు. మనకు చాలా ఉంటుంది, చచ్చిపోము. ఆమెకి ఏమీ లేదు, చచ్చిపోయిద్ది. తొట్టిలో పట్టెడు పిండి, పట్టుకునే అంత పిండి, బుడ్డిలో కొంచెం నూనె. బుడ్డిలో కొంచెం, మా పాస్టర్ అమ్మ కంప్లైంట్ ఇచ్చిద్ది, నూనె ప్యాకెట్ అయిపోయిందని. ఎప్పుడు ఆ మాట చెప్పొద్దంట. మరి ఏం చేశానని మీరు కూడా కంప్లైంట్ ఇస్తారు మీ భర్తలకి. ఏమని? ఇంట్లో నూనె, బియ్యం అయిపోతున్నాయి. అదేగా ఫస్ట్ భర్తకు చెప్పేది. మంచి భార్యలు అయ్యే చెబుతారులే, చీర లేదు, కోక లేదు, ఇది లేదు, అది లేదు. లేకపోతే చెప్పొచ్చులే, తప్పు కాదు, బాగానే. ఏమని చెప్పారు? బంగారం లేదు, అందరు వేసుకొని తిరుగుతున్నారు. బిగించారు, దించారు. వాళ్ళంతా బంగారమే, వడ్డానాలు. మాకేమి లేదు, తుసు. నా జీవితం ఇలా అయిపోయింది బుస్సు అని అంటూ ఉంటారు చాలామంది. ఆమె ఏం చదువుతుంది తెలుసా పాస్టర్ గారికి? పట్టెడు పిండి, కొంచెం నూనె. అప్పుడు ఆయన అన్నాడు, అయ్యో పాపం, అమ్మ సరేలే యేసయ్యని అడిగితే ఇంకొక ఇంటికి వెళ్తాను అనలేదు ఆయన. ఆయన ఏమన్నాడంటే, సర్లే నువ్వు ఇంటికి పోయి నేను చెప్పినట్లు చేయి. వాట్ ఐ సే డూ దట్. మొదట అప్పం వేసి నీవు తినక, నీ కుమారుడు తినక, నాకు ప్రవక్తకే. కరువు కాలం అంతా దేవుడు నిన్ను పోషిస్తాడు, ఆశీర్వదిస్తాడు, పో. అల్ప విశ్వాసి అని అన్నాడు. ఏం చెయ్యాలి? వెళ్ళింది, పోయి పెట్టింది. వాడు ఎదురు చూస్తా ఉన్నాడు ఇంటి దగ్గర కొడుకు, చేయమా. మగపిల్లలకి ఎక్కువ ఆకలి, వండేదాకా వండలేరు, తినేదాకా సరిగ్గా వండరు, మొత్తం కాల్చుకుంటారు నోరు చేతులు. ఆగురేట వండేదాకా వండరు. వాడు అలానే వాళ్ళమ్మ రొట్టె చేస్తానంటే రొట్టేసింది, పిసికి చేసింది, తినబోతున్నాడే. తినగాక ఏమైంది? నాకు ఆకలి అవుతుంది. పోయి పాస్టర్ గారు వచ్చాడు కానీ ఆయనకి పెట్టిపోంది. ఆహా, నేను పెట్టడు అని అంటారా లేదా పిల్లలు? నా పిల్లోడైనా అంటాడు, నీ పిల్లోడైనా అంటాడు, ఎవరైనా అంటారు. అవంది లేదు, నువ్వు పోయి ఇచ్చిరావు. వాడు ఎంత మంచి పిల్లోడు, వాడు పోయి మొదట అప్పం ఆయనకి ఇచ్చాడు. మీ పిల్లల చేత పంపండి. ఎంతైనా పర్వాలా, ఒక్క రొట్టె అయినా పర్వాలా, ఎంత పిండి అయినా పర్వాలా, కొంచెమైనా పర్వాలా. మీరు వండింది, పెనం మీద వండింది, కుండలో వండింది. లేవియాకాండం 1-2 అధ్యాయంలో ఉంటుంది నైవేద్యం గురించి. కుండలో వండింది, పెనం మీద వండింది, నిప్పుల మీద కాల్చింది. ఈ మూడిట్లో ప్రతిష్టర్పణగా యెహోవాకి నైవేద్యం తేవాలి. ఒక్కటైనా పర్వాలా. మొదటిది నీ పిల్లలకిచ్చి మందిరానికి పంపటం నేర్పించు. వాళ్ళు ఆశీర్వదించబడతారు, వాళ్ళు నేర్చుకుంటారు. అది హల్లెలూయా. అలానే మొదటి ముద్ద తీసుకొచ్చి ఇచ్చింది. ఇక ఇంట్లోకి వెళ్ళింది. ఇక చదవన్నాడు.
14. భూమి మీద యెహోవా వర్షం కురిపించే వరకు ఆ తొట్టిలో ఉన్న పిండి కాదు, బుడ్డిలో నూనె. 15. ఏలియా చెప్పిన మాట చొప్పున చేయగా అతడును ఆమెయు ఆమె ఇంటి వారు కూడా ఉన్నారు, చుట్టాలు బంధువులు అందరూ. అనేక దినాలు, చాలా డేస్ భోజనం చేయొచ్చు. యెహోవా ఏలియా ద్వారా సెలవిచ్చిన ప్రకారం తొట్టిలో ఉన్న పిండి డాష్ కాలేదు, లెస్ కాలేదు, లెస్ తక్కువ కాలేదు, LESS. బుడ్డిలో ఉన్న నూనె అయిపోలేదు, తక్కువ కాలేదు, అయిపోలేదు. మరి దేవుడు ఎందుకు ఆమె దగ్గరకు పంపించాడంటే ఆమె తినటానికి కాదు, ఆమెను ఆశీర్వదించటానికి. చప్పట్లు కొట్టండి. ఒక సేవకుడిని నీ దగ్గరికి ఎందుకు పంపుతాడంటే నీ సొమ్ము అంతా తినటానికి కాదు, నిన్ను ఆశీర్వదించటానికి. అది తెలుసుకోవాలి. అపోస్తుల కార్యాలు 3:26. ఆరాధింతును నా యేసయ్యా, ఆరాధింతును. దేవుడు తన సేవకుడిని పుట్టించి, ఇదిగో సంగమా, మీలో ప్రతి వాడిని మొదట వాళ్ళని వాళ్ళ పాపం నుండి మళ్ళించి మిమ్మల్ని, సంఘాన్ని, సంఘ బిడ్డలని, దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళని దేవుడు ఆశీర్వదించటానికి సేవకుణ్ణి పుట్టించి లేపి మీ వద్దకు పంపుతాడంట. మొదట ఆనంద చప్పట్లు కొట్టండి. సేవకుడు ద్వారా ఆశీర్వాదమే వచ్చింది, శాపం రాదు. సాతాను ద్వారా శాపం వచ్చింది. మీరు అపవాది మాటింటే శాపం వచ్చింది. దైవజనుడు మాటింటే ఆశీర్వాదం ఏమొచ్చింది, శాపం రాదు. దైవజనుడు చెప్పించడు, దేవుడు చెప్పించడు. మీరు ఎవరి మాట విన్నారో ఆ అపవాది చెప్పిస్తాడు, వాడు శాపగ్రస్తుడు. దైవజనుడు ఎవరిని చెప్పించడు. పై కోపంగా ఉండొచ్చు, లోన ఏడ్చుకుంటూ ఉంటాడు కానీ చెప్పించడు. శాపం ఎలా వచ్చింది? మొదటి రాజులు, క్షమించండి, ఇర్మియా 7. ఇర్మియా గ్రంథం తీయండి 7. మీరు తీయాలి ఇది. ఇర్మియా గ్రంథం 7. తీసారా? 7:17. దొరికిందా ఇర్మియా గ్రంథం? ఇంటి దగ్గర ఏమైనా పెట్టి వచ్చారా? కొంతమంది ఆదివారమే బైబిల్ ఎతుకుతారు. బైబిల్ ఏది, బైబిల్ ఏది, బైబిల్ ఏది, బైబిల్ ఏది, బైబిల్ ఏది, మా బైబిల్ కనపడతలా, ఓమే బైబిల్ కనపడతలా. ఏవండి నా బైబిల్ చూసారా? ఆదివారమే ఎతికేది. ఇంకేం దొరికింది? ఇర్మియా గ్రంథం తీయండి. కమలక్క తీయండి. ఇర్మియా 17. అమ్మ చదువు రాదు కదా, ఈను 17. యోధా పట్టణముల్లోను యెరూషలేము వీధుల్లోను ఇశ్రాయేలీయులు చేస్తున్న క్రియలు ఇర్మియా నువ్వు చూస్తున్నావు కదా. ఇశ్రాయేలీయులు నాకు కోపం పుట్టిస్తున్నారు. అదేంది? దేవుడి పిల్లలు ఎవరు కోపం పుట్టిస్తున్నారంట? దేవుడికి. ఏంది కోపం? చదువు. ఆకాశ రాణి దేవత. ఆగండి, ఏ రాణి? ఆకాశ వాణి కాదు, ఆకాశవాణి కాదు, రేడియో. ఆకాశవాణి తరంగంలో రేడియో నుండి ప్రత్యక్ష ప్రసారం అవుతున్నాయి మీకోసం. అది కాదు. ఆకాశ రాణి దేవత ఉందంట. ఆమెకి పిండి వంటలు చేయాలని అన్య దేవతలకు పానార్పణాలు పోయాలని. ఆగండి, అమ్మా మీ పిల్లలేరి? అరే పిల్లలందరూ చేతులు ఎత్తండి. 10th లోనోళ్ళు. వెరీ గుడ్, చేతులు దించండి. ఈ పిల్లలంట దేవతలకి పానార్పణం చేయాలని, పిండి వంటలు చేయాలని, ఆకాశ రాణికి పిండి వంటలు చేయాలని కట్టెలేరుతున్నారంట. మీ పిల్లల చేత ఏం పని చేపిస్తున్నారు మీరు? మీ పిల్లలు
ఎవరి కోసం పనిచేస్తున్నారు? ఒకే ఒక్క దేవుడైన యెహోవా కోసమా? అన్య దేవతల కోసమా? చెప్పు, నీ పిల్లలు ఎక్కడ పని చేస్తున్నారు? ఎవరి కోసం పని చేస్తున్నారు? ఆ పిల్లలు ఇశ్రాయేలీయుల పిల్లలు దేవుడి పిల్లలు, దేవుడికి ప్రతిష్ఠిత జనం, యెహోవా విమోచించిన ప్రజలు, యేసు రక్తంతో కడగబడిన వాళ్ళు, మనం దేవుని సొత్తు. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళ పిల్లలు కట్టెలు ఏరుతున్నారు. మా ఫ్రెండ్స్ రమ్మన్నారు, పిల్లలారా జాగ్రత్త, స్కూల్లో మీ ఫ్రెండ్స్ రమ్మన్నారని, కాలేజీల్లో మీ ఫ్రెండ్స్ రమ్మన్నారని వాటి జోలికి పోయారా? దేవుడికి భలే కోపం. పిల్లలు కట్టెలు ఏరటానికి వెళ్ళారంట. చదవండి. తండ్రులు అంటే భర్తలు, పురుషులు ఆకాశ రాణి దేవతకి, అన్య దేవతలకి అగ్ని రాజేస్తున్నారంట. పిల్లలేమో కట్టెలు చేస్తున్నారు, వీళ్ళేమో పొయ్యి ముట్టెత్తున్నారు. పిల్లలేమో కట్టెలాడుతున్నారు, పురుషులేమో పొయ్యి ముట్టెత్తున్నారు. ఎవరికి? ఆకాశ రాణి అన్య. ఒకప్పుడు నా పేరు నాగరాజు కదా, మా అమ్మ నన్ను బుస్ బుస్ అని అప్పగించేసింది. నాకు వచ్చింది 6వ తరగతి నుండి. అంతకుముందు కూడా జరిగినాయి చాలా. ప్రతి ఏటా గుండె గుండు 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 గుండు, మొక్కులు 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 అన్నీ నా గుండు మీద వేసింది. 6 నుంచి నాకు వచ్చింది. చాలా విషయాలు నేను తెలుసుకున్నా. కరెక్ట్గా వచ్చింది. ఆ చదివేటప్పుడు ఉదయాన్నే 4ంటికి నిద్ర లేపేది. నాయన నాగరాజు, అమ్మ బంగారం లేవు అంటే 4ని మా అన్నీ లేకను ఎగలేసేవా. పోయి ఆవు పాలు, ఆవు ఉచ్చ, ఒక దాంట్లో ఆవు పాలు, ఒక దాంట్లో ఆవు ఉచ్చ. ఏమంటారు దాన్ని? వచ్చని పంచకం. పంచకం కాదు అది, అసలు ఒరిజినల్ భాష వచ్చేగా, పాసేగా. గోమూత్రం. వెరీ గుడ్. మూత్రం అంటే ఎందుకు? పాసేగా. వాళ్ళు అలా పెట్టుకున్నారు. అది సంస్కృతంలో వచ్చని అది అంటారు, ఆవు వచ్చ. నేనన్నా మూత్రం పోయి తీసుకొని రాయనైనా పంచాంగం ఏదో అంది. అదేందనుకున్నా. పొయ్య ఆవు పాలు దొరికినాయి, అమ్ముతున్నారు. దొరికినాయి. ఇంటికి వచ్చా, మా ఆవు పాలు దొరికినాయి, ఆ పంచకమో ఏదో అన్నావు, మూత్రమో అది దొరకలేదన్నా. ఆ 13వ వార్డులో లాగా పండ్రపురం అంటదాడు. పోయి ఆడ ఆవులు అంట, అది పాస్ పోతావంటది. తోక దగ్గరకు పో. దొంగ నేను పోదు అన్న, వాసన మా కంపు పో అన్న. అలా అనకూడదు నాయన, దేవత నాయన. పేడేసిద్దా దేవత? పిచ్చోడ, సైతానోడ, దెయ్యం మొహమాడ. దేవత పేడేసిద్దిరా, పేడ మొహమాడ. ఆవు వచ్చ తాగేది సిగ్గులేనోడ. ఆవు వచ్చ తాగే నువ్వు భక్తుడువా? సిగ్గులేనోడ. సిగ్గులేని జనం, సిగ్గులేని చేష్టలు. ఆవు ఉచ్చ తాగుతారా? చా 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 చా. కొట్టింది, 2 కొట్టింది నన్ను చెంప మీద. 6th క్లాస్గా కొంచెం వచ్చింది. ఎవరన్నా చూస్తే బాగోదు మా అంటే. ఇక పొయ్యి ఆ గిన్నె తీసుకొని ఆ ఆవుల్ని ఎతకాలి. దాని వెనక నేనేం చిన్నపిల్లోడిని, దాని వెనకాలకు పోయా. మా ఫ్రెండ్స్ రియాజ్ భాష అని ఒకడు ఉండేవాడు, షేక్ రియాజ్. ఒరే రియాజ్గా రారా అంటే, ఎందుకురా అంటే, నాకు భయం, రారా అని చెప్పి వాడిని ఎక్కించుకొని పోయా సైకిల్ మీద. ఇక వాడు నేను ఆవులు లేపి తంతంత ఏడపోసిద్ది. అది ఏడండి అది పోసేది వచ్చ, వచ్చినప్పుడు పోసిద్ది, పట్టుకోవాలి. ఇక చూడు పండ్రపురం వీధులన్నీ తిరుగుతున్నా. తిరుగో తిరుగు తిరుగో తిరుగు. వాళ్ళేమో దొంగలేమో ఈ పిల్లలు అంటున్నారు. ఒరే దొంగ కాదు, నా దాంట్లో ఇది ఉంది. మా క్లాస్మేట్లు అందరూ, నాగరాజు ఏంది ఇటు వచ్చావంటే,
మా అమ్మ చేసిన పనికి అని చెప్పి ఇక తిట్టుకుంటా మొత్తానికి ఆవు ఉచ్చబొట్టుకొని దాని చేత తోకతో మొహం మీద కొట్టించుకొని ఆ ఉచ్చ కొంచెం నా మొహాన పడి వాటిని తీసుకొని ఆ ఉచ్చ తీసుకెళ్ళి మా అమ్మ మీద పోతే ఆ మా అమ్మ ఏమో అయ్యా ఆవు దేవుడా, ఆవు దేవత, నాగరాజా రా నాయన అని వాటిని భద్రం చేసి మా నాన్న నిద్ర లేపితే, స్వామి నల్ల స్వామి లెగు నాన్న అంటే మా నాన్న లేచాడు. మా నాన్న 9 ఏళ్ళు అయ్యప్పమాల గురుస్వామి, ఆయన ఎప్పుడు నిత్యం నల్ల డ్రెస్సుల్లో ఉంటాడు కదా. లేపి స్వామి గారు అంది. ఏంది మా మాత? ఇంకేమంది? లెగు అమ్మ పూజ. ఇక అప్పుడు మాకు కారు ఉంది. ఏమంది? ఎప్పుడు అనుకున్నారు? 96లో కారు ఉంది మాకు, అంబాసిడర్ ఓన్ కారు ఉంది, 3004 కారు నెంబర్. మంచి వ్యాపారం ఉంది, బాదం పాలు జ్యూసులు అన్నీ చేస్తాం మేము. కారు మీద రోజుకు 2000 లాభమే, అన్నీ పాను. జ్యూసుల మీద రోజుకు 2000 ఎంత? మా ఇంట్లో గ్రైండర్ ఉంది, రోజుకు ఒక 100 రూపాయలు. మిషన్ ఉంది మా అమ్మ, రోజుకు ఒక 500. మా అమ్మే ఫస్ట్ టైలర్ రాడ, ఇప్పుడు లాస్ట్ అయిందిలే, అప్పుడు ఫస్ట్ టైలర్ మా అమ్మే. ఎంత డబ్బు వచ్చేది మాకు. కారు పోయింది, తర్వాత ఇండిగా కొన్నాం అంబాసిడర్ తర్వాత, ఆ కారు పోయింది. మొత్తం శాపగ్రస్తులు అయిపోయి మొత్తం తినేసినాయి అవి దెయ్యాలన్నీ. కలకల్లాడుతా పచ్చగా, చూస్తానికేమో అందరు కలకల్లాడుతా పచ్చగా ఉన్నాం, కానీ ఇంట్లో ఏగల కంపు. ఇక లే నాగరాజా లేని మా అమ్మని లేపి కారు తీసుకుపోయి ఆ పుట్ట దగ్గర పెట్టి ఆ పుట్ట చుట్టూ నన్ను దింపి సొద్దలు తెప్పించి బెల్లం తెప్పించి ఆడ కట్టెలు ఏరకరమ్మని మా నాన్న కొడితే మా నాన్న పోయి కట్టెలు తెస్తే మా అమ్మ పాయసం వండుతుందంటే, ఇక నన్ను మొత్తం అయిన తర్వాత నాయన నాగరాజా పుట్ట చుట్టూ తిరుగురా అంది. ఏమా ఎన్ని చెప్పావో చేసి ఆ పుట్టలో నుంచి పాముత్తి నా ప్రాణంకి ఇంకేమన్నా ఉందంట. నేను తిరగాల్సింది. అన్యులు చూడు వాళ్ళ పిల్లల్ని ఎలా పెంచుతున్నారు, నువ్వు నీ పిల్లల్ని క్షేమమైన చోట కూడా పెంచలేకపోతున్నావు. ఇంకా మళ్ళా పుట్ట చుట్టూ రా 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 ఏడొచ్చేది వస్తే ఒక్కడు ఉండడు. ఉంటాడా వస్తే వాళ్ళు రా 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 అన్నారు. నేను అనుకో వచ్చితేమో అమ్మో అనుకున్నా. వస్తే ఇంకేముంది, మా అమ్మేం చూడుతుంది, చుట్టూ తిరుగుతున్నా. ఇక తర్వాత ఆ ఆవు ఉచ్చబోసి ఆ పాలు పోసి ఆ చీమలు పెట్టిన పుట్టల్లో ఆ పిచ్చి పనులన్నీ చేసి శాపగ్రస్తమై ఈరోజు మా కుటుంబాలన్నీ నాశనమైపోయాయి, శాపమైపోయాయి. నేను ఇది నా వ్యక్తిగత సాక్ష్యం, ఒకళ్ళని దూషించట్లా, ఒకళ్ళ అంట్లా, ఇది నాది, నా సాక్ష్యం నేను చెప్పుకున్నా. అర్థమైందా? మనం ఎవరిని తిడతల్లా, వాళ్ళని అంటల్లా, నాది ఇది, నా జీవితంలో జరిగింది. ఇట్లా చేసి 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 అపవిత్రం అయిపోయేవాడిని, పరిశుద్ధం కాల, నేను అపవిత్రుణ్ణి అయిపోయేవాడిని. తెలియకుండా పాపం జరిగింది నా దేహం మీద. పాము నా దేహం మీదకి వచ్చేది, పాము ఆత్మ. తెలియకుండా అపవిత్రం అయిపోయేవాడిని. మా ఇల్లు అపవిత్రమైంది, పరిశుద్ధం కాదు, అపవిత్రమైంది మా ఇల్లు. అదిగో మా ఇంట్లో ఆశీర్వాదం లేదు, శాపం వచ్చింది. ఉన్న కారులు పోయినాయి, వ్యాపారాలు పోయినాయి, డబ్బులు పోయినాయి, మొత్తం పోయినాయి, శాపం వచ్చింది మా ఇంటికి. ఇశ్రాయేలీలు ఏం చేస్తున్నారో తెలుసా? పిల్లలేమో కట్టెలు ఏరుతున్నారంట, తండ్రులేమో అగ్గిని రాజపెడుతున్నారంట, స్త్రీలేమో చదువు పిండి పిసుకుతున్నారంట. ఆకాశరాణి దేవతకి పిండి వంటలు చేయాలని, పాన అర్పణలు అర్పించాలని ఒక ఇశ్రాయేలీయుడు చేసే పనేనా ఇది? అందుకే దేవుడు అన్నాడు, యెహోవానగు నాకు కోపం వస్తుంది, మీ ఆహారంలో మొదటి పిండి నాది,
ఈ దేశం నేను మీకు ఇచ్చా, భూమి నేను మీకు ఇచ్చా, ఆకాశం నేను మీకు ఇచ్చా, సముద్రాలు నేను మీకు ఇచ్చా, గాలి నేను మీకు ఇచ్చా, మీ శరీరాలు నావి, నేను దేవుణ్ణి, నేను ఒక్కడిని సృష్టికర్తను, మీరు వ్యర్థమైన వాటికి అర్పిస్తున్నారు అని బాధపడుతున్నాడు దేవుడు. పడి ఏమన్నాడు? చదువు అబ్బాయి. నాకే కోపం పుట్టించినంతగా చేయుచున్నారా? చేయుచున్నారు. ఇదిగో ఇప్పుడు చూడు యెహోవా వాక్కు. ఈ స్థలం మీద అంటే ఇశ్రాయేలు దేశం మీద, నరుల మీద, ఇశ్రాయేలీల మీద, జంతువుల మీద, చెట్ల మీద, భూమి పంట మీద నా కోపం, నా ఉగ్రత కొమ్మరిస్తానని చెప్పాడు. చప్పట్లు కొట్టండి. కొమ్మరించాడు. ఏం జరిగింది తెలుసా? 70 ఏళ్ళు నెబుకద్నెజర్ రాజ్యానికి పోయింది. 70 ఏళ్ళు వాళ్ళ దేశం పాడైంది. వ్యవసాయం లేదు, భూమి పంట లేదు, చెట్లు లేవు. 70 ఏళ్ళు ఇశ్రాయేల్ దేశం ఏమైపోయింది? పాడైపోయింది, బీడైపోయింది. 70 ఏళ్ళు శిక్ష వాళ్ళకి, శాపం. దేవుడైన యెహోవా అంటున్నాడు, మొదట పిసికిన పిండి ముద్ద యెహోవా మందిరంలోకి తేవాలి, యాజకులకు ఇవ్వాలి. అది మీ కుటుంబాలకు ఆశీర్వాదం. చప్పట్లు కొట్టండి. ఎవరికి? కుటుంబాలకు ఒక్కళ్ళకి కాదు, ఆశీర్వాదం. అది పరిశుద్ధమైంది. ఏమైపోయింది? పరిశుద్ధమైంది. అపవిత్రం కాదు, అది పరిశుద్ధమైంది. తర్వాత చూడండి, బైబిల్ ఉన్నవారు సంఖ్యాకాండం 24:5. యాకోబు నీ గుడారములు ఇశ్రాయేలీయులు. 24:5 దేవుడు అంటాడు అక్కడ, ప్రతి విశ్రాంతి దినాన బల్ల మీదకి వాటిని తేవాలంటాడు. నిర్గమాకాండం కావాలైతే. స్తోత్రం, హల్లెలూయా. నెహెమీయా 10:37 చదవండి. తీసేయండి. నెహెమీయా 10:37. పసివారి స్తుతుల మూలమున స్థాపించినావే ఒక దుర్గమును, మహిమా ప్రభావములు నీ సొంతము, నీ ప్రేమానురాగాలు నా సొంతము. మహిమా ప్రభావములు నీ సొంతము, నీ ప్రేమానురాగాలు నా సొంతము. ఆరాధింతును నా యేసయ్యా, ఆరాధింతును నా శతీరా, ఆరాధింతును నా యేసయ్యా, ఆరాధింతును నా శతీరా. పరిశుద్ధుడవైన నా యేసయ్యా, సీయోను పురమందు నివసించువాడా. ఆమేన్. నెహెమీయా 10:37. ఇది ఏవుగాక ప్రతిష్టార్పణలు, వృక్షముల ఫలములు, ద్రాక్ష రసం, నూనె మొదలైన వాటిని అది వాళ్ళు ఒక నిర్ణయం తీసుకున్నారు నెహెమీయా కాలంలో. మొదట పిండిన పిసికిన ముద్ద యాజకుల దగ్గరికి, అక్కడ చాలా ఉండే, ఎన్ని చెప్పట్లా, చెవితే చచ్చి మానేస్తారు మీరు, అన్ని వద్దు, ఒకటి చేస్తే చాలు. మొదట ముద్ద ఏంటిది? మొదటి ముద్ద పిసికింది, వండింది. మొదటి ముద్ద యాడికి తేవాలి?
యాజకుల దగ్గరికి, మందిరానికి అని నిర్ణయం తీసుకున్నారు ఆడ నెహెమ్యా గ్రంథంలో 10:37. తర్వాత చూడండి మార్కు సువార్త 6:41. ఈ మధ్యకాలంలో ఒక చిన్న కథ విన్నా. పాస్టర్ గారు అంట, పాపం మీరు కూడా వినేమంటారులే, మీరు నాకంటే ముందు అంటారుగా యూట్యూబుల్లో. పాస్టర్ గారు ఒక ఊరిలో వాక్యం చేయటానికి వెళ్తే బాగా ఎండాకాలం, పోయిన ఎండాకాలం అంటే ఎండ బాగుందంట. ఎండ బాగుంటే ఆ పాస్టర్ గారు, అయ్యా ఎండలు బాగుండే ఒక కూలర్ అన్న పెట్టి అంటే, మా సంఘ విశ్వాసులకి ఏసీలు ఉన్నాయి, ఒక ఇల్లు ఎత్తామలే భయపడక పాస్టర్ గారు అంటే, స్పీకర్ ఆయన పెద్ద స్పీకర్, సరే అని చెప్పి ఒక ఇల్లు ఇచ్చారంట, ఏసీ ఉన్న ఇల్లు. ఏ ఇల్లు? ఏసీ పెట్టాల్సింది దాసన్న, ఆడదాకా వచ్చావు, ఆగిపోయింది ఆడ నుండి. ఏసీ ఉన్న ఇల్లు ఇచ్చారంట, ఆ గది పాస్టర్ గారికి. ఆ గదిలో ఉన్నాడంట. ఆ గదిలో ఉంటే ఈ లోపల వాళ్ళ కోడలు పాస్టర్ గారు వచ్చి వాళ్ళ కోడలకి, ఆ ఇంట్లో అత్త కోడలు ఉన్నారు. ఎవరో చెప్పండి? అత్త కోడలు. కోడలకి ఇస్తే కోడలు పాస్టర్ గారికి ఆ గది ఇచ్చి తలుపు తాళాలు ఇచ్చి, అయ్యా ఇదయ్యా అని చెప్పింది, మొత్తం చూపెట్టి వెళ్ళిపోయిందంట. అత్త లేదు ఆ టైంలో. అత్త సెంటర్కి వెళ్ళింది డోక్రా మీటింగ్కి. ఏ మీటింగు? డోక్రా మీటింగ్కి. డోక్రా మీటింగ్ అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చిందంట. ఇంటికి రావటంతోనే పాస్టర్ గారు అప్పుడే పాపం నిద్ర పడుతుందంట. ప్రయాణం చేసి 300 కిలోమీటర్లు అట్లా కన్ను అలా వాలుతున్నాడంట. ఇంటిలోకి ఆమె రావటంతోనే గడప దాడుతున్నప్పుడే వచ్చే అనిందంట. ఆయన ఉంతే లేచాడంట. ఏంది ఎంత మాట అన్నారు ఎవరని? అత్తగారు, ఏంది అత్తగారు అని కోడలు పరిగెత్తుకుంటూ వచ్చిందంట. బుద్ధి లేదానా, మంచినీళ్ళు దాపో, అలిసిపోయి వస్తానంటే తెలీదా? ఏడ చేస్తున్నావు, ఏడన్నావే అన్న. పాస్టర్ గారు కిటికీ సందులో నుంచి చూసి, అమ్మో ఈ లత్త ఎందుకు గయ్యాలాగుందనుకొని భయపడి అంతే పొనుకొని సాటుకున్నాడంట. ఇక్కడ నన్ను పెట్టారంటే తిడతారేమో అనుకున్నాడంట. సరే అని మంచినీళ్ళు తీసుకొచ్చిందంట. ఎవరో కోడలు తాగుతుందంట. తాగుతా వచ్చే ఎట్రా, ఏందత్తమ్మ ఈ మంచినీళ్ళేనా? మంచినీళ్ళే అత్తమ్మా, కనపడతలేదా? ఎదురు చదువుతావా? బుద్ధి లేదానా? అంత ఎగస్ట్రా ఎందుకండి? కొంతమంది అత్తలకి ఎంత ఎగస్ట్రా అనుకున్నావు? ఎగస్ట్రా ఎందుకు? మామూలుగా చెప్పు. ఏంది అత్తమ్మ అంటే, గ్లాస్ కడిగావా? అత్తమ్మ కడగకుండా ఎందుకు ఇస్తా అత్తమ్మ, కడిగే ఇచ్చాను అత్తమ్మ, పిల్లలు కూడా లేరుగా మన ఇంట్లో, ఎవరు పట్టుకోలేదు అంటే, నోర్మై ఎదురు చదువుతా. ఎదురేముంది అత్తమ్మ మీద, నోర్మై ఈసారి నాకు నీళ్లు తెస్తే 7 సార్లు కడిగితే అన్నంట. ఎన్నిసార్లు అమ్మ? ఓవర్ అనరా దాన్ని? ఎందుకో కొంతమందికి ఓవర్ ఉంటుంది, ఓవర్ ఉండకూడదు. సరే అనుకోండి. రాత్రికి అత్తమ్మ అన్నం పెట్టుకుంది, కూర వేసుకుంది, టేబుల్ మీద కూర్చుంది, నాటికి పెట్టుకుంది. పాస్టర్ గారు మీటింగ్కి వెళ్ళిపోయాడు. నాటికి చూస్తూ ఉంది, మింగుతూ ఉంది, పొలు లేవు సరిగ్గా, వెళ్తుంది మింగుతుంది తెస్తాం, మింగతాం చూస్తాం. ఆ నాటికలో పడి, ఈ మింగటంలో పడి నీళ్ళు పెట్టుకోవటం మర్చిపోయింది. ఇప్పుడు నీళ్ళు వచ్చే కోడలని సచ్చిందన్న రే, అత్తమ్మా ఏం చేస్తున్నావు? వంటగదిలో ఉన్న నీళ్ళు దేవే, సచ్చిందానా? గొంతు పట్టుకొని దేవే. సరే అత్తమ్మ. కేకలేస్తుంది, కేకలేస్తుంది. మధ్యలో ఏడ సచ్చావే అంటుంది. అత్తమ్మ 3 సార్లు కడిగి ఇంకా 4 సార్లు ఉంది, ఆగండి. ఎన్నిసార్లు కడిగింది? మరి సబ్బుతో బాగా కడగలి 3 సార్లు, ఇంకెన్నిసార్లు ఉంది? కోళ్ళ ఉంది, ఇంకా 4 సార్లు ఉంది. చచ్చిపోయింది. 7 సార్లు గడిగేలకే
అత్త ఏమైంది? పరదేశులము ప్రియులారా మన పురమేదిగా దెప్పుడు, నిజముగా పురమేదిగా దెప్పుడు. హల్లెలూయా. ఆ పాట ఎత్తుకున్నారు. ఇక అత్త బతకాలంటే కొంతకాలం కోడలతో ఎలా ఉండాలి? కోడలతో అత్త ఎలా ఉంటే బతికిద్ది? జాగ్రత్తగా ఉంటే జాగ్రత్త, లేకపోతే పరదేశులమా ప్రియులారా. ఆ రోజులు వేరు, ఈ రోజులు వేరు. నువ్వు ఆ రోజుల్లాగా చేస్తే అట్లా కోడల్ని కూతురులాగా చూసుకోవాలి. ఎలా? నీ కూతురుని ఒకలాగా కోడల్ని ఒకలాగా చూస్తే అట్లా. మరీ ఓవర్ చేయకూడదు, లిమిట్లో ఉండాలి ఏదైనా. ఒక ఇంటికి వెళ్ళాం, కింద నుంచి ఇంటికి వస్తారు మన దగ్గరికి కోడళ్ళు అందరూ. వాళ్ళు ఎందుకో రాట్లా. మన బోటు మీద ఒకడు చెప్పాడంట, పాస్టర్ గారు వ్యభిచారి ఎంతమందిని ఉంచుకున్నాడు, అసలు మామూలుడు కాదని ఏదో చెప్పాడంట. ఇక్కడ ఆ 2 లైన్లో ఒకడు వెళ్ళి చెప్పాడంట. మరి ఏమి నిప్పులేసాడు? సరే వదిలేసాం. ఒకరోజు వాళ్ళ ఇంటికి వెళ్ళాలే జాయ్, ఆగిపోతే ఆగిపోయారు, మనం వెళ్ళాలి అని చెప్పి తీసుకుని వెళ్ళాను నా భార్యని. నేను ఎప్పుడు ఒంటరికి వెళ్ళా, భార్యని తీసుకుని వెళ్తా. లేట్ అయినా పర్వాలా, సంవత్సరం అయినా పర్వాలా, ఒంటరికి ఎప్పుడు వెళ్ళా. వచ్చామా? ఎప్పుడు రాలా, మా భార్యతోనే వచ్చా, వెళ్ళా. ఆ కోడల చెంప మీద బాగా ఎర్రగా కందినట్టు మచ్చ, ఒక చెంపేమో గోడకు గుద్దుకొని రక్తం కారినట్టు గుర్తుగా ఉంది. అక్క ఏమైంది అక్క అన్న. కళ్ళంటి నీళ్ళన్నీ గారుస్తుంది. ఈ లోపల వాళ్ళ అత్త లోనకు వచ్చింది. మాయ్ పాస్టర్ గారు వస్తే మర్యాద లేదా పిచ్చిదానా, కుర్చీలేయి అంటుంది. పాస్టర్ గారు అంటే ఎంత ప్రేమ అనుకుని కూర్చుంది. ఇంకెట్టుకు పోలా, పో నీళ్ళు దెబ్బ అంది, పెట్టింది. టీ దెబ్బ అంది, పెట్టింది. ఈ లోపల మేము కాసేపు ప్రార్థన అని అన్నాం. అత్తకు నాటికి టైం అయింది. ఆమె ఇల్లు పక్కకి వెళ్ళింది గదిలోకి, నాటికి చూస్తానికి పోయింది. ఏమైంది అక్క, చెప్పు అక్క అని పాస్టర్ అమ్మడి. ఒక గంట ముందే పాస్టర్ గారిని తిడుతుందంట వాళ్ళ అత్త. ఎరా ఆ పాస్టర్ గారు మంచోడేనా, ఏం వాక్యాలు ఆయన చెప్పే వాక్యాలు బైబిల్లో లేదు, నేను శాస్త్రిని పరిశీరాలని సర్దుకేయల్ని మా సంతతి, అసలు వాక్యమేనది, ఏంది అట్లా చెబుతున్నాడు ఆయన గట్టిగా, అంత గట్టిగా చెబితే అట్లా మెత్తగా చెప్పాలి, మృదువుగా చెప్పాలని అంటుందంట. ఈ లోపల కోడలు వచ్చి, అత్తమ్మ దైవజనుడు జోలి మనకెందుకు అత్తమ్మ అందంట. ఈ లోపల అంట అనంగలోని కోడలు కొడుకుతో అంటుందంట, ఒరే నీ కోడలు పాస్టర్ గారంటే నీకంటే నాకంటే గుంజుకుంటుంది చూడురా అందంట. కుర్ర పాస్టర్ అంటే గుంజుకునిద్దురనిందంటే ఏందో. ఆ అన్నకోడిన మాట ఏదో అంటే, ఆయన లేచి చంప మీద ఒక్కటి కొడితే పాపం ఆమె వెళ్ళి ఆ గోడకు తగిలి రక్తం అంతా కారింది, ఈ మొహం అంతా పగిలింది. ఇంతే జరిగింది ఒక గంట ముందు. నేనన్నా అక్క ఆమె తిట్టుకుంటే తిట్టుకొని నీకెందుకు అక్క, నువ్వు ఎందుకన్నా ఒక్క మధ్య అన్న, నేనేమన్నా దైవజనులు చూడు మన ఇంట్లో ఎందుకులే అమ్మ మాట్లాడుకోవటం అని అంతే నన్ను అనిందన్న. లేరా ఇలాంటి అత్తలు? కోడల్ని కొట్టించే అత్తలు, కోడల్ని చంపించే అత్తలు, కోడలు సుఖంగా ఉంటే ఓర్చుకోలేని అత్తలు, కోడలు కొడుకు నవ్వితే ఓర్చుకోలేని అత్తలు, నా కొడుకు కోడలు బాగుండాలి అనుకోని అత్తలు ఎంతమంది లేరు? ఈరోజు కుటుంబాలు నాశనం అయిపోతాయి. అలాంటి బుద్ధి తీసేసుకోవాలి సంఘంలో. దేవుని వాక్యం వింటున్న మనం అత్తలమైనా కోడళ్ళైనా కుటుంబాల్లో సమాధానం అనే ఇల్లు కట్టుకోవాలి, ప్రేమ అనే ఇల్లు కట్టుకోవాలి, ఐక్యత అనే ఇల్లు కట్టుకోవాలి. చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. మార్కు 6:41 యేసయ్య అంట రొట్టెలను పట్టుకొని ఆయన
ఆయనకు ఒక పిల్లవాడు ఇచ్చింది కూడా పట్టుకొని ఆకాశం వేపెత్తి ఆశీర్వదించాడు. చూడండి, అవి 5,000 మంది తిన్నారు ఆశీర్వదిస్తే. హల్లెలూయా. యేసయ్య చేతిలోకి నువ్వు ఇచ్చే 1 రొట్టె అయినా 2 రొట్టెలైనా అది నీ ఇంటికి శాపం లేదు, ఆశీర్వాదంగా మారి అనేక మందిని పోషించిద్ది. చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. మార్కు క్షమించండి, మత్తయి 6:33 అయిపోయింది వాక్యం. 12:23 అయింది, 2 నిమిషాల్లో ముగిస్తా. 12:30 దాకా. మత్తయి 6:33. కాబట్టి మీరు యేసయ్య అంటున్నాడు, ఆయన రాజ్యాన్ని ఎతకండి, ఆయన నీతిని ఎతకండి, అప్పుడు అవన్నీ మీకు. దేవుడు అంటున్నాడు ఆయన రాజ్యం ఎతక, ఆయన నీతి. ఏమి తిందాం, ఏం తాగుదాం, ఏం ధరించుకుందాం అని చింతపడొద్దు అన్నాడు. ఏం పడకూడదు చెప్పండి, నా కళ్ళు చూడండి. ఏం పడకూడదు? చింత. మొన్న మా అమ్మ నాన్న వచ్చారు, ఎవరి గురించి చెబితే బాగోదుగా, మా ఇంటి గురించే చెప్పుకుంటా. మా నాన్నగారికి టిఫిన్ చేయన్న, పూరీలు చేసి పెట్టింది, తిన్నారు. అన్నం కూరలు వండమన్నా మా అమ్మకి తిన్నారు. రాత్రికి ఉపవాసం. మరలా 2వ రోజు టమాటా రైస్ పెట్టింది. 3వ రోజు మీకు పెట్టిద్ది, అప్పుడప్పుడు పెసరపప్పు అన్నం పెట్టింది. అన్నీ తింటున్నాడు, అయినా బాధకొన్నాడు. నాన్న ఏంది బాధకొన్నా అన్న? నువ్వు ఎలా బతుకుతావో, నీ పిల్లలు ఎలా బతుకుతారు? ప్రతి పూట దేవుడు నీకు శ్రేష్టమైన ఆహారం ఇస్తున్నాడు, నువ్వు తింటావు. ఉదయం తిన్నావా? తిన్నా. మధ్యాహ్నం తిన్నావు? తిన్నా. మరి ఇంకేంది, ఎలా బతికేది? బాగానే బతుకుతున్నావు. కాదులే, ఈ పిల్లలు ఎలా బతుకుతారు? ఇంట్లో సరిగ్గా సరుకులు, పిల్లల ఫీజులు గట్లా, ఎలా బతుకుతావా? తింటానే ఉన్నాడు, ఎలా బతుకుతావా అంటున్నాడు. నేనన్నా, ఆగన్నా, ఈసారి ఆ మాట అన్నావా, ఎవరైనా ఒకటి గుర్తుంచుకోండి, తింటానే ఉంటారు, రేపేందని ఏడుస్తారు. అట్లా కాదు, మనం దేవుని బిడ్డలు ఈ పూట ఇంత మంచి ఆహారం ఇచ్చినందుకు కోటి కోటి అని చెప్పి తిని సంతోషించి దేవుణ్ణి మహింపరచు. ఇచ్చిన ఆహారాన్ని బట్టి, కళ్ళెదురున్న దాన్ని బట్టి సంతోషించకుండా నువ్వెలా ఈ పిల్లల పెళ్ళిళ్ళు ఎలా డబ్బులు, పిల్లల పెళ్ళి వాళ్ళు ఎంతవరకు ఎదగల పిల్ల నీకెందుకు నాని కాదులే. ఈ లోపల మా అమ్మ ఊరికి పోయింది. అయ్యా ఇంట్లో సరుకులు లేవు, ఎలా జరుగుతుంది అసలు పొడి పెట్టేయండి అన్న. అరే తింటానే ఉన్నారు, పెట్టింది, మళ్ళా రేపు ఎలా బతుకుతారంటే ఇప్పుడు దాకా పెట్టింది దేవుడు పెట్టడా? ఇప్పుడు దాకా పోషించిన దేవుడు పోషించడా? ఇప్పుడు దాకా చూసిన దేవుడు చూడ్డా? రేపటి గురించి ఎందుకు ఆలోచిస్తావు? రేపటి చింత నీకెందుకు? ఏం తిందాం, ఏం తాగుదాం, ఏం ధరించుకుందాం, ఇవన్నీ ఎందుకు? దేవుడు ఆకాశ పక్షులను పోషించట్లేదా? అడవి పువ్వులను అలంకరించట్లేదా? నీ దేవుడు నమ్మదగిన దేవుడు కాదా? చివరి మాట యెషయా గ్రంథంలో ఒక మాట ఉంది, ఒక్క మాట మర్చిపోయావు. స్తోత్రం, హల్లెలూయా. చూడండి, సరిపోయింది కరెక్ట్గా. నమ్మదగిన దేవుడు కాదా ఆయన? అవిశ్వాసం ఎందుకు? అపనమ్మకం ఒక దెయ్యం, అవిశ్వాసం ఒక దెయ్యం. అవి ఒక దెయ్యాలన్నమాట. తింటానే ఉంటారు, ఏడుతానే ఉంటారు. రేపెలా 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 రేపెలా. యెషయా 65:16 చదువు. అయిపోయింది, 12:30 వచ్చింది. ఒక్క నిమిషం, ఇంటికి వెళ్ళి మీరు పట్టవచ్చు. నీ దేశంలో మీకు ఆశీర్వాదం కలగాలని కోరుకోవాలంటే మీరు కోరుకోవాలి. ఏమండి, మీకు ఇంట్లో ఏం కావాలి? ఆశీర్వాదం. దానికి ఏం తెమ్మన్నాడు దేవుడు? దానికి ఏం తెమ్మన్నాడు? మొదట పిసికిన పిండి ముద్ద, లేదా మొదటి రొట్టె, లేదా మొదట మీరు వండుకున్నది మొదటిది. అప్పుడు మీ ఇంటికి, కుటుంబానికి ఆశీర్వాదం. ఇప్పుడు ఇక్కడేంది? దేశంలోనే మీరు ఆశీర్వాదం కావాలంటే మీకు చదువు. నమ్మదగిన దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించాలని అది మీరు కోరుకోవాలి. మన దేవుడు నమ్మదగిన దేవుడు.
ఇంటికే కాదు, కుటుంబానికే కాదు, దేశంలోని నిన్ను ఆశీర్వదిస్తాడు. ఆమేనానండి. అనరే మీరు? మన దేవుడు ఏ దేవుడు? అది నమ్మాలి దేవుణ్ణి. ఆయన నన్ను పోషిస్తాడు. ఏమి తిందాం, ఏందో, రేపెట్లా పిల్లల పెళ్ళి ఎట్లా, పేరంటాలు ఎట్లా, కష్టాలు ఎట్లా, రేపేమైద్దు, అయ్యో అమ్మో, ఇదెంత అని దాని గురించి ఎందుకు ఆలోచన? నమ్మదగిన దేవుడు మనల్ని పిలిచింది, ఆయన మనల్ని ఆశీర్వదిస్తాడని మనం నమ్మాలి. అప్పుడు దేశంలోనే ఆశీర్వదించబడతాం. ఆమేన్. దేవుడి వాక్యాన్ని దీవించును గాక. కళ్ళు మూసుకోండి, ప్రార్థన అయిపోయింది. ఇక మీకు దేవుడైన యెహోవా మోషేకి చెప్పాడు, ఇశ్రాయేలీయులతో ఇట్లా చెప్పు మోషే, మీరు కనాను దేశం చేరిన తర్వాత వాగ్దాన భూమికి మీ దేశపు పంటలో, మీ ఇళ్లల్లో మొదట పిసికిన పిండి ముద్ద, ఫస్ట్ పెనం మీద కాల్చిందైనా, లేవియాకాండం 2:2, కొండలో వండిందైనా, నిప్పుల మీద కాల్చిందైనా, మొదటిది ఎట్ ఫస్ట్ నీకు ఆశీర్వాదం నీ కుటుంబానికి కలుగునట్లు అది యాజకులకి ఇవ్వాలి. ఏలియా అన్నాడు,